'జోహార్ శ్రీరామ' అనే ఒక షార్ట్ ఫిల్మ్ నేను తీస్తా ఉన్నా. మా రాముడి మీద తీస్తాను, మా కృష్ణుడి మీద తీస్తాను అంటే తాట తీస్తాం ఒక్కొక్కడికి మామూలుగా ఉంటది అనుకుంటున్నారేమో. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే. రాముడు మా మనసులో ఉన్నాడు, మా ఇళ్ల మధ్య ఉన్నాడు. 10 కొంపలున్న పల్లెనైనా రామ భజన మందిరం ఉంది వరలుగాత అంటారు. బ్రతికున్న వాళ్ళకి జై అంటాం. 10 గుడిసెలు ఉంటే అక్కడ రామ మందిరం ఉంటది. రాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. గరికపాటి నరసింహారావు గారు ఒకసారి మాట్లాడుకుంటూ, ఆయన మనలాగే పుట్టాడు, పెరిగాడు, ఒకరోజు చచ్చిపోయాడు. మా రాముడు అవతార విశేషం నీకు పూర్తిగా తెలిసినప్పుడు మాట్లాడు, లేనప్పుడు మీరు ఒక పోస్టర్ పెట్టారే, దాన్ని చూసిన తర్వాత అసలు మీ గురించి ఏమనుకోవాలి? ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఫేమ్ కోసం వాడుకున్న రాముడు నీ ఫేమ్ ఇస్తున్నాడుగా, అలానే వదిలేస్తాం. మరీ ఎక్కువ శృతి మించావనుకో. వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ తేజ. అయితే గత కొన్ని రోజుల నుంచి జోహార్ శ్రీరామ అని చెప్పేసి ఒక పాస్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా, ఆడిషన్ పెడతాను, అందరు రావాలని చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం కానీ, ఆ పోస్టర్ రిలీజ్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనం చాలా మందితో కూడా డిస్కస్ చేసాం. అయితే కరాటి కళ్యాణి గారు మరి దీనిపైన స్పందిస్తారా అంటూ చాలా మంది నన్ను అడిగే ప్రయత్నం చేశారు. సో మేడం అయితే ఈ రోజు నేను మొత్తానికి కలిశాను. సరే మీరు ఆమెతో చెప్తాను. మరి ఈ విషయం ఆమె నోటీస్ చేశారో లేదైతే నాకు తెలీదు. మేడం నమస్తే. నమస్తే. సో కృష్ణుడు విగ్రహం పెడుతున్నప్పుడు అంటే పేర్లు చెప్పను, చాలా ఫైట్ చేశారు మీరు. ఇప్పుడు రాముణ్ణి చాలా ఇదిగా చూస్తాం మనం. అలాంటి రాముణ్ణి జోహార్ శ్రీరామ, అతను చనిపోలేదు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంటూ కూడా ఒక పాస్టర్ రకరకాలుగా కామెంట్స్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు నేను చాలా మందితో కూడా మాట్లాడాను. సో ఎవరు కూడా సరిగ్గా స్పందించట్లేదు. మీరేం చెప్తారు? అజ్ఞానులతో మాట్లాడకూడదు అంటారు ఫస్ట్. వాడి జ్ఞానం ఉంటే కదా మాట్లాడేది. అజ్ఞానంతో ఉన్న వాళ్ళు కొట్టుమిట్టాడుతూ, అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడే వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు రాముడు ఆత్మహత్య ఎలా అవుతుంది? తనువు చాలించడం అంటారు దాన్ని. ఒక అవతార పరిసమాప్తి అది. దాన్ని ఆ పరిసమాప్తిని ఆత్మహత్య చేసుకున్నాడు, సరైన నదిలో దూకేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. అవతార పరిసమాప్తికి ఆత్మహత్యకి తేడా తెలియని వాడికి అసలు అవతారం చాలించడానికి ముందు ఏం జరిగింది, రామాయణం అంతా తెలుసుకోవాలి, దానిలో ఉన్నవన్నీ మాట్లాడాలి. జోహార్ అంటే నేను కూడా అంటాను, సరే మా రాముడు అవతార పరిసమాప్తి చేశాడు, అయింది. అవతార పరిసమాప్తి అవ్వకుండా ఏమీ లేకుండా మీరు ఎవరైతే పూజిస్తున్నారో అతను ఎక్కడో కట్టేస్తే, పెట్టేస్తే, అవన్నీ చేస్తే, కొట్టేస్తే ఆయనకి ఏమనాలి మరి? అప్పుడు నేను కూడా తీయొచ్చుగా, ఇప్పుడు నేను కూడా తీస్తాను. జోహార్ నేను కూడా పెట్టేసి జోహార్ క్రేస్తో పెడతాను, నేను కూడా ఆడిషన్ పెడతా, నేను కూడా తీస్తా. అందరు రండి, ఇది చూసిన తర్వాత అందరు రండి. నేను ఖచ్చితంగా తేజ దగ్గర నెంబర్ ఉంటుంది, లేకపోతే నేను ఎక్కడ ఉంటాను, కరాటే కళ్యాణ్ అంటే అందరూ తెలుసు. నా ఫేస్బుక్ ఐడి కరాటే కళ్యాణి పడాలని ఉంటుంది. 87,000 మంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఖచ్చితంగా దానిలో నాకు మెసేజ్ పెట్టండి, నేను కూడా తీస్తాను. మా రాముడి మీద తీస్తాను, మా కృష్ణుడి మీద తీస్తాను అంటే తాట తీస్తాం ఒక్కొక్కడికి మామూలుగా ఉంటది అనుకుంటున్నారేమో. మా దేవుళ్ళు జోలికి వస్తే మా వరకు రానంత వరకు మేమేం మాట్లాడు. ఫస్ట్ నువ్వు మాట్లాడావు కాబట్టి ఇప్పుడు నేను కూడా మాట్లాడతా, నాకు హక్కు ఉంది. కానీ నీకు నాకు తేడా ఎక్కడ ఉంటది? నీ గురించి నేను మాట్లాడితే అట్లా నీకు నాకు తేడా ఉండదు అప్పుడు. కాబట్టి నేను అది మాట్లాడట్లేదు. కానీ నీకు బుద్ధి రావాలి అంటే నువ్వు తీసేటట్టే మేము తీయగలం. నువ్వు తీసినట్టు మేము తీయం కదా, ఇంకా వేరే విధంగా ఇంకా అందంగా చాలా చక్కగా తీస్తావు. ఎందుకంటే సినిమాలో ఆల్రెడీ ఉన్నాం, అనుభవం ఉన్నోళ్ళం కదా. నువ్వేదో ఆడిషన్స్ పెట్టాలి, మాకు ఆల్రెడీ రెడీగా ఉంటారు ఆర్టిస్టులు. నువ్వు ఆడిషన్స్ పెట్టి బయట నుంచి ఎక్కడ నుంచి తెచ్చి వాళ్ళు సరిగ్గా చేయకపోతే సరిగ్గా నువ్వేం క్యారెక్టర్ వేస్తావు నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రం ఆల్రెడీ రెడీగా క్యారెక్టర్స్ తో రెడీగా ఉన్న వాళ్ళని పెట్టుకొని మరీ తీసేస్తాను. ఇంకొకసారి రాముడికి జోహార్ అని అనాలి అంటే శ్రీరామచంద్రుడు మానవ అవతారంలో ఉన్నాడు. నువ్వు జోహారు నేను పెడతా, నా ఇష్టం వచ్చాడు చేస్తానంటే మా చేతులకి కాళ్ళకి కూడా అన్నిటికీ కూడా పనులు పెట్టాల్సిన పని ఉంటది మరి. ఎందుకంటే మా జోలికి వస్తే ఆల్రెడీ కృష్ణుడి విషయంలో చూసారు మీరు ఎంత ఫైట్ చేయగలం. రాముడి విషయం నాకు ఫీవర్ గా ఉంది, నేను ఈ మధ్య ఊళ్ళో లేను. నేను విన్నాను చాలా మితిమీరిపోతున్నాయి ఆగడాలు, చాలా ఎక్కువగా ఉన్నాయి. నోటికి అదుపు ఉంటే బాగుంటది. ఒకవేళ కానీ అదుపు లేకపోతే అంతకుముందు హనీ జాన్సన్ కి, మాస్టర్ విజయ్ కుమార్ కి, అలాగే జాన్ బెన్నీ లింగం కి, మొత్తయ్యకి, కరాటే కళ్యాణి గురించి అడుగు, వాళ్ళు చెప్తారు నీకు.
ఏమైందో వాళ్ళు ఆల్రెడీ లెక్క పెట్టి వచ్చేసాడు హనీ జాన్సన్. మిగిలిన వాళ్ళందరూ వీడియోలు చేశారు, దాదాపు ఇది వార్నింగ్లు రిలీజ్ ఇచ్చారు. చేసి చాలా రోజులు అవుతుంది మేడం, 15 రోజుల వరకు కూడా అవుతుంది, కానీ ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. అంటే వాడి పిచ్చోడి కింద లెక్క పెట్టి ఉంటారండి. వాడి మన పేర్లు తీయాల్సిన అవసరం లేదు. వాడిని మతి స్థిమితం లేని వాళ్ళు అలా మాట్లాడతారు కాబట్టి మతి స్థిమితం లేని వాళ్ళ గురించి పట్టించుకోవడం ఎందుకని మన వాళ్ళందరూ పట్టించుకొని ఉండబోయారు. ఇంకో కామెంట్ కూడా చేశారు, నిజంగా రాముడు దేవుడు అయితే వాలిని అతను వెనకించి చంపాడు, చాలా దొంగ చాటుగా చంపిన అతను అసలు దేవుడు ఎలా అవుతాడు అన్నది కూడా అతను మాట్లాడుతున్నారు. ఇప్పుడు దొంగ చాటుగా చంపాడు, అసలు వెనక నుంచి చంపాడు, చెట్టు చాటు నుంచి చంపాడు, ఇవన్నీ నాస్తికులు, ఈ ఎవరైతే పనికిరాని వాళ్ళందరూ ఉన్నారో హేతువాదులు, అంటే కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే వాళ్ళందరూ తీసుకొచ్చేవాళ్ళు. అవతార విశేషాలు కొన్ని ఉంటాయి. అవతార పరంగా అతను ఉన్నది మానవ అవతారంలో. సాక్షాత్ రాముడు శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు భూమి పైన. ఎలా? మానవ రూపంలో. మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయనకి మాయలు మంత్రాలు, అక్కడికి ఏవో అన్నారు, ఎవరెవరు ఇంకొక కామెంట్ కూడా నేను విన్నాను అంతకుముందు ఎవరో ఏమని, మాయా రూపంలో వెళ్ళిపోయి లంకకి రాక్షసులందరూ వచ్చేసి సముద్ర లంఘనం చేస్తున్నారు. అలా చేసినప్పుడు మరి రాముడికి వానరుల సహాయం కావాల్సి వచ్చిందా? వానరుల సహాయం ఎందుకు తీసుకున్నాడు? ఇట్లా అట్లా అనేసి కొన్ని కామెంట్లు చేశారు. ఏమండి, మాయావి రూపం ఎప్పుడు ఉంటుంది? రాక్షసులకు. అవును, రాముడికి అది ఉండదు, ఎందుకంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు. సో అవన్నిటి చేయాలంటే అవసరం వస్తుంది, ఎందుకంటే మానవులకి వేరే సహాయం తీసుకుంటాం కదా మనం పనులు చేయాల్సినప్పుడు. అలాగే మనకు కొంత నేర్పించడానికి అని మానవ రూపంలో ఉండి ఆయన ఏ విధంగా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఎవరితో ఎలా మసులుకోవాలి ఉండడానికి రామావతార రహస్యం అది. అవతార విశేషమే అది. అంటే ఆయన రామాయణం, రాముడు పయనించిన అయనం, అంటే రాముడు నడిచిన కాలం, రాముడు ప్రయాణించిన మార్గం, ఇవన్నిట్లో మనం వెళ్ళాలి. రాముడు ఎలా ఉండాలో రామాయణంలో, రాముడు సీతతో ఎలా ఉన్నాడు, తండ్రితో ఎలా ఉన్నాడు, తల్లితో ఎలా ఉన్నాడు, అన్నదమ్ములతో ఎలా ఉన్నాడు, ఇవన్నీ మనకి ఆదర్శప్రాయం. అలా మనం నడుచుకోవాలని. రామాయణం అంటే మన రాముడి యొక్క ఆయనం, రాముడి యొక్క మార్గంలో మనం నడవడానికి. అలాగే అది ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, రామాయణం చదువుకోకుండా పూజించడానికి కాదు, చదివితే దాని గురించి తెలుస్తుంది. భారతంలో కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉండకూడదో తెలుస్తాయి. భారతంలో కొన్ని దుర్యాధుడు, దుశ్శాసనుడు, ఇవన్నీ కూడా ఎలా ఉండకూడదో తెలుసుకుంటే భారతాన్ని చదవాలి. భాగవతం మోక్ష మార్గం, మోక్షానికి ఎలా దగ్గర అవ్వాలి, మోక్షాన్ని మనకి ఎలా అందిస్తుంది అంటే భాగవతం చదివితే మోక్షం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం భాగవతం, అది చదువుతూ ఉంటే. అలా ఆయన చెట్టు చాటు నుంచి కొట్టాడు, ఇలా కొట్టాడు అంటే అక్కడ ఒక అవతారంలో ఇప్పుడు ఒక దుర్మార్గమైన పని చేస్తూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, అవతల అన్నదమ్ముల మధ్య అవుతున్నప్పుడు అతన్ని గుర్తించడానికి ఇద్దరు ఒకే రకంగా ఉన్నప్పుడు ఆయన ఒక మాల వేసి ఆ మాల ద్వారా గుర్తించి ఆయనని ఎలా అయితే చెడుని ఎప్పుడు కూడా మనం ఎవరైతే మనసులో ఏదైనా అంటే కుళ్ళు కల్మషం అన్ని ఉన్నవాళ్ళు వేరుగా ఉంటారు, మామూలుగా అది ఎప్పుడైతే మనకు ఆ మాల వేశాడో దాన్ని బట్టి ఆయన గుర్తించగలడు. కాబట్టి ఆయన డైరెక్ట్ గా వెళ్ళి నేను చంపుతున్నాను అని చెప్పడానికి అన్నదమ్ముల మధ్య అవుతున్న విభేదం కాబట్టి ఒక అవతారంలో ఉన్నప్పుడు ఒక ప్రయోజనం కోసం ఈయనని రాజును చేయడానికి అక్కడ ఉన్న విస్తరించడానికి ఆ పర్వతంలో ఆ పర్వతం పరిసర ప్రాంతాల్లో వీరిద్దరి మధ్య ఉన్నవన్నీ కాబట్టి అక్కడ ఉన్నది ఒక వేరే ఉన్నాయి, కథలు చాలా ఉంటాయి. అవన్నీ చెప్తే మీకు ఇంటర్వ్యూలు చాలా ఉంటాయి. కాబట్టి రాముని అవతార విశేషంలో చాలా అంతర్యాలు ఉంటాయి, ప్రతిదీ తెలుసుకోవాలి. తెలియక ఆయన చెట్టు నుంచి ఎందుకు కొట్టాడు, ఇలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, అలా ఎందుకు వీరితో ఫైట్ చేశాడు, అన్నీ కాదు. మొత్తం మాట్లాడితే డిబేట్ లో కూర్చుని రాముడు గురించి మాట్లాడండి, రాముడు అవతార విశేషం గురించి మాట్లాడండి. త్రేతాయుగంలో జరిగిన 30,000 మిగిలి ఉండగా జరిగింది రామాయణం. త్రేతాయుగం 1,86,00,000 సంవత్సరాల పూర్వం జరిగింది. వాటికి సంబంధించిన గ్రంథాలే లేవంటున్నారు. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? రామాయణం ఉందని మనకి మనం ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ప్రతి దగ్గర బయటపడుతున్నాయి లేవా అవశేషాలు, రామాయణ అవశేషాలు బయటపడుతున్నాయి. ప్రతి దగ్గర కూడా మనం అన్ని విషయాల్లో ఉంది, జరిగింది. నాసా కూడా నాసానే నమ్ముతారు వీళ్ళందరూ, అది కూడా ధృవీకరించింది కదా. అలాంటప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు
ద్వారకలో ఆయన ఉన్నదంతా వెలిసిన ప్రదేశం అంతా కూడా మనకి ఇప్పటికి కూడా సముద్ర గర్భంలో ఉందని కానీ మొత్తం ప్రతిదీ ఉంది మనకి సైంటిఫిక్ రీజన్స్ తో సహా చెప్తే కూడా అన్ని జరిగినట్టుగా ఉన్నాయి. వీళ్ళు మాట్లాడాలంటే తలకి బోడిగుండికి ముడి పెడతారండి, అరికాలకి బోడిగుండికి. ఒకటి చెప్తే ఒకటి అంటారు, ఒకటి చెప్తే ఒకటి అంటారు. ఇలా నిమిషానికి రెండు రకాలుగా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళతో మనం తలా తోక లేని వాళ్ళకి ఏం మాట్లాడతాం? వాళ్ళకి బుద్ధి బుర్ర ఉండదు. వాళ్ళు ఫేమ్ అవడం, ఇప్పుడు ఫేమ్ అవ్వాలి, ఆయన అర్జెంట్ గా ఎవరి మీద పడాలి? రాముడి మీద పడాలి, లేదా కృష్ణుడి మీద పడాలి. నాకు కూడా అదే అనిపించింది. మనం చాలా దేవుళ్ళని పూజిస్తాం, కానీ వీళ్ళు రాముడంటేనే కదా మేము ఫైట్ అవుతాము. ఫైట్ చేసేది ఇప్పుడు ఎవరు? కళ్యాణికి రాముడు అంటే వచ్చేస్తుంది, కృష్ణుడు అంటే వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటిందని రెచ్చగొట్టాలంటే ఏం చేయాలి? రాముడినో కృష్ణుడో తీసుకోవాలి. ఇప్పుడు ఒకటండి, వాళ్ళ ఫేమస్ అవ్వడం కోసం మన దేవుళ్ళు, మన రాముడు, మన కృష్ణుడు ఉపకరిస్తున్నారు వాళ్ళకి. అర్థమైందా? అంటే వాళ్ళ దేవుడు ఉపకరించడు, పనికిరానప్పుడు వాళ్ళకి ఫేమ్ అవడానికి అది పనికి రావట్లేదు. కాబట్టి మన దేవుళ్ళ పేరు చెప్పుకొని మన దేవుళ్ళని పట్టుకొని వాళ్ళు ఇలా ఫేమ్ అవడం కోసం ఏవో ఒక 2-3 పిచ్చి పిరిసలు వేస్తే మీలాంటి వాళ్ళందరూ మైక్ పట్టుకెళ్ళాలని గట్టిగా అడుగుతారు. అది ఫైట్ అవుతుంది, అది లేకపోతే అది వైరల్ అవుతుంది. ఆ వైరల్ అయితే వాడు ఎవడు ఉన్నాడని ఒకటి తెలుస్తుంది, లేకపోతే మన ఎవడో తెలియదు. దీనికి సంబంధించి ముఖ్యంగా హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారిని కానీ, అలాగే రాధా మనోహర్ దాస్ గారిని చాలా మంది కూడా అతను సవాళ్ళు విసురుతున్నారు. ఏమండి, ఇప్పుడు సవాళ్ళు విసరమనండి, ఏమన్నా చేయమనండి, రమ్మనండి, నేనైతే కొట్టి మాట్లాడతా. ఫస్ట్ నాకు తేడా కనిపిస్తే నేను ఎవ్వరు వచ్చినా వాళ్ళందరూ చెప్తారు సమాధానాలు, నేను చెప్పను. ఎందుకంటే ఎవరైనా తప్పు మాట్లాడితే, నా దేవుడి గురించి తప్పు మాట్లాడితే నా రైట్, నీ రైట్ ఎలాగో నా రైట్, నా హట్ అయింది నా మనోభావం, ఎస్ నేను నీ మీద కేసు పెడతా. లేకపోతే ఏదన్నా చెప్పాల్సిన విధంగా ఎలా చేయాలో అలా చేస్తా. ఎందుకంటే నా చేతిలో నాకు వాక్ స్వాతంత్రం. నేను వాక్ స్వాతంత్రం ఏది పెడతాను. మాట్లాడితే నువ్వు తీస్తే మేము తీయలేమా? నువ్వు తీసేది నీకన్నా బాధ ఇస్తామని చెప్తున్నాం కదా, నీకన్నా బాధ ఇస్తాం. మా రాముడు అవతార విశేషం నీకు పూర్తిగా తెలిసినప్పుడు మాట్లాడు, లేనప్పుడు కూర్చో, అంతే. నిజంగా మీరు చెప్తున్నట్టు మనం రామాయణం గురించి సినిమాలు చూసాం, కానీ ఎక్కడ కూడా ఈ చనిపోయిన దృశ్యాలు మనం ఎప్పుడు కూడా చిత్రీకరించలేదు. మీరు నదిలోకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా చూపించి ఎండ్ చేస్తారు మూవీని. అవును, అవతార పరిసమాప్తి. అంతేగాని దాన్ని ఆత్మహత్య అయితే ఆత్మహత్య చేసుకోవడానికి మేము కూడా రాస్తాం కదా, మేము మా పుస్తకాల్లో కూడా ఉంటాయి కదా. ఆత్మహత్యని ఎలా నువ్వు మాట్లాడతావు? అసలు నువ్వు మాట్లాడడానికి అసలు ఈ క్రిస్టియన్స్ తీసిన సినిమాలో యేసుకి సిలువేయడం, అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లడం, ఇదంతా కూడా మరి అందులో ఉంది. మరి అయినా సరే మనకి మీకు ఇక్కడ అర్థం అవట్లేదా? మాది అంత ఎందుకండి, డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరైతే ఆ మహానుభావుడు ఉన్నాడు, ఎవరైతే మాట్లాడుతున్నారో అతని పేరు నాకు పలకడం కూడా చిరాకు, అందుకే మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో, నువ్వు 2000 సంవత్సరాల కిందట పుట్టిన నీ గ్రంథాలు, మా రామాయణ కాలం 1,86,00,000 సంవత్సరాలకు పూర్వం రామాయణం, 30,000 సంవత్సరాలు త్రేతాయుగం మిగిలి ఉండగా జరిగింది రామాయణం, 24వ మహాయుగంలో జరిగింది రామాయణం, ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం మనం. ఇవన్నీ నేను చెప్తున్నా, కావాలంటే నీకు నేను వీటన్ని ఆధారాలు ఇస్తా. నువ్వు 2000 సంవత్సరాల కిందట ఎవరు? దాని ముందు నీ తాలూకు పుట్టు పూర్వత్రాలు, నీ తాత తండ్రులు మొత్తం అంతా తీసుకొని వచ్చి కూర్చొని నా దగ్గర. నువ్వు కూడా హిందువే, నీ తాత తండ్రి మొత్తం అందరూ చూస్తే మీ అందరు కూడా మా వాళ్లే, మాకే పుట్టారు అంటారు కదా మన రాధా మనోహర్. అలాగా మీ తాత తండ్రులు అందరూ ఎవరు? ఫస్ట్ నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? 22,000 సంవత్సరాల కిందటే కదా, 1,86,00,000 పూర్వం నేను చెప్తున్నా. 30 అంటే 24 మహాయుగం గురించి చెప్తున్నాను. ఇప్పుడు 28వ మహాయుగం అని కూడా చెప్తున్నా. దీని పుట్టు పూర్వోత్తరాలు, దీని తాలూకు అన్ని కూడా నేను ఇస్తా నీకు. నువ్వు నాకు 2000 సంవత్సరాల కిందది. అసలు 2000 సంవత్సరాల కిందట వచ్చి పిల్ల బచ్చా ఒక విధంగా వీళ్ళందరూ, అంతే కదా. ఎవరైతే మాట్లాడతారో ఈ మాట్లాడే వాళ్ళందరూ చిన్న చిన్న పిప్పీలకాలు. మా రామాయణం, మా దేవుడు, మా రాముడు ముందు పిప్పీలకాలు మీరంతా. మీరు మాట్లాడేదంటే మా దేవుడి గురించి, మా రాముడి గురించి. మీకు ఎక్కడుంది అర్హత? మీకు ఎవరిచ్చారు అర్హత? ఏ మూల నుంచి వచ్చింది మీకు అర్హత? ముందు మీరు తెలుసుకోండి మీ అర్హత. మీ అర్హత లేకుండా మాట్లాడడానికి ఎక్కడి నుంచి వస్తారు? డిబేట్లు ఎక్కడి నుంచి చేస్తారు మీరు? మీకు తెలిసే కదా, హాఫ్ నాలెడ్జ్ ఇస్ ఫుల్ డేంజరస్. హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఏదో మాట్లాడిస్తారు. అసలు భారతదేశంలోనే అసలు ఈ హిందూ దేవాలయాల గురించి అసలు సరైనటువంటి ప్రత్యేకతలు ఏమీ లేవంట. అసలు చర్చిలోనే అంట. అసలు మొట్టమొదటిగా కేరళలో అంటే కదా మేడం, అంటే దానికి ఒక చరిత్ర ఉందంట. నాకు కూడా తెలీదు. కేరళలో ఒక చర్చ్ ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. అవును, ఒక శవాన్ని కూడా ఉంచుతారు అక్కడ. ఏదో మమ్మీ ఉంటది అక్కడ. ఆ మమ్మీని చూడడానికి అందరు వెళ్తుంటారు. గోవాలోని, కేరళలోని ఎక్కడ కూడా పెడతారు. అంటే వాళ్ళకి అదే తెలుసు. వాళ్ళు అలాగా రసాయనాలు పోసి అవి చేసి ఇవి చేసి నిలబెట్టుకొని
అదో పెద్ద పురాతనమైందని చెప్పుకుంటారు. ఉమ్, అవేవో చెప్పుకుంటారు. వాళ్ళది ఏదైనా చేసుకోనండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని తెచ్చి మనకెందుకు అవన్నీ, కానీ మనకు అనవసరం అదంతా. అతను కాకపోతే ఏంటంటే పురాతనమైనవి ఎస్ మా గ్రంథాల్లో ఉన్నవి, నాసా గుర్తించినవి ప్రతిదీ కూడా మేము నిరూపిస్తున్నాం, ప్రతిదీ జరుగుతుందని చూపిస్తుంది. అన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ పర్వతాలు, శ్రీలంకలో రావణ కోటనికి లేదా రావణ మొత్తం అంతా అక్కడ ఉంది కదా, అక్కడ రావణ లంక ప్రతిదీ మీకు క్లియర్ గా ఉన్నాయి కదా. ఆ తర్వాత ఎక్కడ సముద్రం, రామేశ్వరం ముందు రాముడు ఎక్కడ వచ్చింది, ప్రతి దగ్గర కూడా మనము రామాయణ కాలంలో జరిగిన ప్రతిదీ ఒక్కొక్క ఏరియాకి వెళ్తే ఇక్కడ రావణుడు నడిచాడు, ఇక్కడ రావణుడు ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళాడు, ఇక్కడ రాముడు వచ్చాడు, భద్రాచలం వైపు వచ్చారని ఇంకో ప్రతి ఏరియాలో కూడా కొంతమంది చెప్తుంటారు. మనం ఒక దగ్గర ఆలోచించు, కొన్ని ప్లేసుల్లో భద్రాచలానికి కూడా ఒక చరిత్ర ఉంది, మా విజయనగరం వైపు వస్తే ఒక చరిత్ర ఉంది, ఇంకో వైపు నుంచి, అంటే అన్ని వేళలా కూడా ఈ రామాయణ భారత కాలంలో వీళ్ళు ఇలా నడిచారు, వీళ్ళు వచ్చారని చెప్తారు. అంటే అంతే కదండి, సువిశాల భారతదేశంలో అక్కడి నుంచి ఆసేతు హిమాచలం వరకు ఈ భారతదేశంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు శంకరాచార్య గారు ఎలా అయితే పాదయాత్ర చేశారో, ఆసేతు హిమాచలం ఎలా అయితే నడిచారో, ఎలా వెళ్ళారో, అప్పట్లో వాళ్ళు ఎంత ఇదైనా వాళ్ళకున్న శక్తి, ఆ ధారణ శక్తి అన్ని విధాలుగా, వాగ్దాటి గాని ధారణా శక్తి గాని అప్పుడు వేరండి. ఆ కాలంలో జరిగిన ఇదంతా కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఇది జరగలేదు అన్న నీ దగ్గర ఏముంది అసలు, నువ్వు చూపించు. నేను చాలా ప్రదేశాల్లో రామాయణానికి సంబంధించిన ఆనవాళ్ళని చూపిస్తా, నీ దగ్గర ఏముంది ప్రూఫ్? ఎంతసేపు ఏదో ఒకటి ఎవరో పిచ్చి మొహం ఎవరు వేసుకుని వచ్చేసి ఒకడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, వాడి ఫేమ్ కోసం మా రాముని వాడుకుంటాడు. పోనీలేరా బాబు, నా రాముడు నీకు ఆ విధంగా ఉపయోగపడుతున్నాడు, మా రామాయణం నీకు అలాగైనా ఉపయోగపడుతుంది. మీది ఏదైతే ఉన్నాయో అన్ని బూతులే ఉంటాయి అందులో. ఆ బూతులు ఉన్నవన్నీ మేము చదివాం అనుకో, జనాలు ఇలా చెవులు మూసుకొని రక్తం కాదు చెవుల్లో ఓపెన్ గా చెప్తే మేము అసలు ముట్టుకొని చూడడం కూడా, ఎందుకంటే దాని అంత బూతులు అవెందుకు చూడాలి, అసలు అవెందుకు నేర్చుకోవాలి? నీకు అదే నీకు తెలుసు, అందుకే నీకు అలాంటి మాట్లాడటం తెలుసు, వక్రంగా మాట్లాడడం తెలుసు, అలా మాట్లాడడం తెలుసు. ఇప్పటి వరకు నాకు అవసరం కూడా లేదు మాట్లాడాల్సిన అవసరం, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను పేర్లు కూడా తీసి మాట్లాడట్లేదు, ఎందుకో తెలుసా? డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి మాట్లాడిన రోజు నేను డైరెక్ట్ పేర్లు తీసి మాట్లాడచ్చు. వంకర్ టింకర్ గా మాట్లాడి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళతోనే, నా స్థాయి కానోళ్ళతోని నేను కూర్చొని మాట్లాడి డిబేట్ చేసి వాళ్ళతో మాట్లాడడం అవసరం మాకు లేవు ఎవరికి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, తెలియకేవో మాట్లాడుతున్నారు, అజ్ఞానులు వాళ్ళు. ఇలా అనుకోవచ్చు అంటే ఇలాంటి వాళ్ళు సైలెంట్ గా ఉండబట్టే ఇప్పుడు అతను దాని తర్వాత అతనికి సపోర్ట్ గా ఉన్న వేరే వాళ్ళు ఆడిషన్స్ అని అది ఇంకా పెద్దది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఎన్నో చర్చిల్ని నేను సీజ్ చేయించా, ఎన్నో చర్చిల దగ్గర నేను వెళ్ళి ఫైట్లు చేశా, ఎన్నో అక్రమ చర్చిలు ఇప్పుడు కూడా ఒక దగ్గర ఎక్కడో కాకినాడ దగ్గర కడుతుంటే మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇల్లీగల్ చర్చిలు ఏవైనా ముగిస్తాం, ఇల్లీగల్ గా ఏమైనా ఉంటే అది మేము ఫైట్ చేస్తాం, ఎవరు తప్పులు మాట్లాడినా వాళ్ళ మీద ఫైట్లు చేస్తాం, అనవసరంగా మా దేవుడి జోలికి వస్తే వాళ్ళ మీద కేసులు వేస్తాం. మా ఇల్లీగల్ చర్చిలు అంటే ఈ దశమ భాగాల కోసం ప్రతి దగ్గర ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో కూడా చిన్న ముసుగులు వేసేసి ఇంట్లోనే కూడా చేస్తున్నారు, ఇంట్లోనే చేసేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఇల్లీగల్ కదా, దానికి అక్కడ పర్మిషన్. ఇప్పుడు అంతమంది 100 మంది ఇప్పుడు హిందువులు ఉన్నారు, 20 మంది క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళు యాక్సెప్టెన్స్ లేకుండా నువ్వు కట్టకూడదు చర్చ్. వీళ్ళందరూ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, హిందువులందరూ నువ్వు పెట్టుకో అని. అలా కాకుండా వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు చేసేసి వీళ్ళు వెళ్ళి అదని ఇదని ఒకడెవడో తిరుగుతుంటాడు రోడ్డు మీద, వాడెవడో కానీ కనిపిస్తే మాత్రం వాడికి మాత్రం గట్టి ఉంటదా వెళ్ళి నిజదేవుడు అని చెప్పేసి ఎవరు ఎక్కడ నిలబడినా వాళ్ళకి వెళ్ళి ఏదేదో మాట్లాడి ఒక పేపర్ ఇచ్చి సువార్త చేయాలని చెప్పడం. అంతకుముందు నేను అయ్యప్ప మాలేశాను, వెధవన్నారు, వెధవా నువ్వు హిందువు అయ్యుండి అయ్యప్ప మాల వేశారని చెప్పి నువ్వు భ్రష్టు పట్టిపోయి నువ్వేదో మారిపోయి ఆ తల్లి నమ్ముకున్నట్టు అమ్ముకొని నువ్వు మా దేవుడి గురించి మా దేవతల గురించి నువ్వెలా మాట్లాడతావురా? వెధవన్నారు, వెధవా ఎలా రా నీకు అంత ఇది ఉంది? మా దేవుడి గురించి మాట్లాడడానికి ఉండాలంటే గట్స్ ఉండాలిరా, మా రాముడి గురించి మాట్లాడాలంటే ధైర్యం ఉండాలిరా, మా కృష్ణుడి గురించి మాట్లాడాలంటే నీకు ఆ శక్తి కనీసం అర్థం చేసుకోగల కొంచెం యుక్తి గాని శక్తి గాని ఉంటే గాని నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఏముందని మీరు మాట్లాడతారు? మా దేవుళ్ళ దగ్గర ఉన్న పవర్ ఏంటో మాకు తెలుసు, మా దగ్గర వచ్చి కూర్చుంటే మేము మహిమలు మేమేం చెప్పి చేసేస్తారని అవన్నీ అలాంటి వాళ్ళన్నిటి మేము వ్యతిరేకం. మళ్ళీ అలా దొంగలు ఈ ధర్మంలో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటే బాబాలు దొంగలు వాళ్ళు ఎవరైనా నేను అక్కడ కూడా ఖండిస్తాం. మేము వీళ్ళే కాదు, ఇప్పుడు అందరి మీద నాకు ఉంటుంది. మళ్ళీ ఎవరైతే దొంగ పనులు చేస్తున్నారో పాస్టర్స్ వాళ్ళపైన, ఎవరైతే అనవసరంగా అమాయకులు దోచుకుంటున్నారో వాళ్ళపైన, ఎవరైతే అనవసరంగా ఇంకో మతం ఉంది కదా వాళ్ళు కూడా అనవసరంగా ఎక్స్ట్రాలు చేసి ఆ అబ్బాయిని దెయ్యాలని భూతాలని వదిలిస్తామని చెప్పి వాళ్ళ మీద పొట్ల మీద కాళ్ళు వేసేసి అవి చెప్పి అమ్మాయి అలాంటి వీళ్ళు చేసేవాళ్ళు దాడులు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళపైన మా ఫైట్. అమాయకులు మేమేం మాకు సంబంధం లేదు, వీళ్ళు వెళ్ళి మార్చేస్తుంటే వీళ్ళు ఏదో చేస్తే కాదు కదా. ఎన్ని రకాలుగా ఒక హిందూ మతం పైన హిందూ ధర్మం పైన, మతం కాదు మాది, మీది మతాలు, మా ధర్మం,
మాది ఆచరణ మార్గం, ఆచరణ యోగ్యం. మేము వెళ్ళేది, మేము పయనించేది అంతా కూడా రాముని యొక్క పయనం, రాముని యొక్క మార్గం, కృష్ణుని యొక్క గీతా బోధ. గీత మా తలరాత మారుస్తుందని మేము నమ్మాము, నమ్ముతాం. మనందరం గీతని ఫాలో అవుతాం. భగవద్గీత నీ జీవన ప్రమాణాన్ని మారుస్తుంది అన్ని విధాలుగా. మన గీతనే తలరాతనే మార్చేస్తుంది భగవద్గీత, మన జీవన గీత. అటువంటి దాన్ని మనం వినాలి. అవన్నీ కూడా ఉద్గ్రంథాలు మనకి. అటువంటివి కాకుండా మాకెందుకండి వేరే పిచ్చి పిచ్చి గ్రంథాలన్నీ మాకు అప్పచెప్పి మాకేదో తీసుకోండి అని చెప్పి రోడ్ల మీద పంచుతున్నా కూడా ఫస్ట్ వెర్షన్ సెకండ్ వెర్షన్ అది కాదండి. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ ఏదో అంటారండి. నాకు అది అసలు కొత్త నిబంధన, పాత నిబంధన. ఒక దానిలో ఉన్నది ఇంకోటి ఉండదు, ఇంకో దానిలో ఉన్నది ఇంకోటి ఉండదు. ఎందుకు వెళ్ళి ఇన్ని నిబంధనలు? ఇంకోటి చెప్పమంటారా? ఒక మతం తాలూకా మా దేవుడు, నేను దేవుని యొక్క దూతని, ఇంకొక అతను కూడా నేను దేవుని యొక్క సేవకుడిని అది అని చెప్పాడు. కానీ సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ నేనే దేవుడిని అని చెప్పాడు. ఎవరు గొప్ప? వాళ్ళిద్దరు దూతలు అయితే ఇతను దేవుడు అని చెప్పాడు. సో దేవుడికి దూతలు వాళ్ళు. మీరు కొలిచేది మా వాళ్ళనే. ఇంకోటి చెప్పాలి మేడం, అంటే ఈ సందర్భమే మధ్యకాలంలో హనుమంతుని కూడా హనుమంతుడు ముస్లిం కి చెందిన వ్యక్తి అని కూడా బయట కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. మీరు విన్నారో లేదో? ఇది అంటే పిచ్చి పలు రకాలని చెప్పాను ఫస్ట్. నేను పిచ్చి పలు రకాలు, పిచ్చి పరాకాష్ఠకు చెందితే ఇలాగే ఉంటుంది. హనుమంతుడు ముస్లిము, ఇంకెవరో క్రిస్టియను. ఏమిటండి ఇవన్నీ? ఎక్కడి నుంచి తీసుకొస్తారండి బాబు వీళ్ళంతా? హనుమంతుడు ముస్లిం ఎలా అయ్యాడు? అసలు ఏ మూలాల నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అసలు హనుమంతుని జననం దగ్గర నుంచి మీరు ఎక్కడ పోని మీరు తీసుకొచ్చారంటే ఏదో అలా ఎందుకండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు వేములవాడలో దర్గా ఉంది. ఎందుకు వచ్చింది దర్గా అక్కడ? అది ఎవరిది? అది మల్లన్న, అది ఎవరిది గుడి? శివుడు గుడా? ఇంకెవరిది? అదే కదా, శివలింగం ఉంటది కదా మరి అక్కడ. మరి ఆ గుడి దగ్గర దర్గా ఎట్లా వచ్చింది? కాశీలో జ్ఞానవాపి దగ్గర ఎలా వచ్చింది? ఇంకొక ఎక్కడైనా గుడి దగ్గర XYZ ఎక్కడైనా సరే చిన్నది ఎట్లా వచ్చేస్తున్నాయి? ఏమండి, పక్కన హిందూ దేవాలయం ఉంటే, ఆ చుట్టుపక్కల ప్రదేశం ఉంటే, ఇవాళ రాత్రి కళ్ళు మూసుకుంటే తెల్లవారికి వస్తున్నాయి కొన్ని ప్లేసుల్లో. ఎలా వస్తున్నాయి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? హిందువుల్ని, ఈ హిందూ ధర్మాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరి మీద పడితే అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఆక్యుపై చేసి, మీకు నచ్చినట్టుగా మీరు ఏది పడితే అది భూమిని అంతా కూడా ఇది చేసేసి, ఇది మాది. కొన్ని చట్టాలు ఉన్నాయి చూసారు, ఇది ఎక్కడైతే వాళ్ళు చూసారో ఆ ప్లేస్ తీసుకుంటే వాడిదే. అదే కదా ఇప్పుడు ఇచ్చిన చట్టం. ఇప్పుడు అదే సవరణలు అవుతున్నాయి కాబట్టి అవన్నీ వాళ్ళకి కంటగింపుగా ఉంది. సో అవన్నీ రావాలి అని కోరుకుంటున్నాను. మొత్తం హిందువులందరూ కూడా కొన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా అడగొచ్చా అంటే, లైక్ బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడి జరుగుతున్న తర్వాత నుంచి కూడా ఇటు పక్క మనం సికింద్రాబాద్ లో ఆలయాల పైన అటాక్స్ చూసాం. నాట్ ఓన్లీ సికింద్రాబాద్, చాలా ప్రదేశాల్లో కూడా జరిగాయి. సో అక్కడి నుంచి కూడా దేవుళ్ళని కించపరచడం, దిగజార్చే మాటలు మాట్లాడడం, చాలా కూడా ఇలాంటివన్నీ కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. సో నేనేమంటానంటే, బంగ్లాదేశ్ హిందువుల దాడి చాలా హేనీయం, చాలా చాలా బాధాకరం. హిందువులపై దాడి జరుగుతుంటే నాకెందుకులే పక్కింటి వాడి మీదుగా జరుగుతుందని కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా, అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నారో లేదో అంటున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టి, ఇక్కడ కూడా మన ఇంట్లో వచ్చినప్పుడు చూసుకుందని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అది గుణపాఠంగా భావించారు. రేపు పొద్దున నీ ఇంట్లో కూడా రావచ్చు. సో ఎనీ టైం రెడీగా ఉండండి. ఇవన్నీ జరుగుతున్నాయా? గుళ్ళ మీద దాడులు చేసిన తర్వాత వాడెవడో పిచ్చోడు అనేవారు. అప్పుడు ఎవడో పిచ్చోడు ఎరగొట్టాడు అనేవారు. మొన్న కూడా ఈ మధ్య చాలా జరిగాయి. కానీ అది ఎంతవరకు నిజం? కొన్ని డైరెక్ట్ దొరికే కాబట్టి మనకు అవకాశం వచ్చింది తెలుసుకోవడానికి. కొంతమంది దగ్గర మనం డైరెక్ట్ గా పట్టుకోలేకపోయారు. సో మనం అవన్నీ అనలేము. కానీ హిందువులు ప్రమాదంలో ఉన్నారు, అంతవరకు నేను చెప్పగలను. హిందువులు జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ నీ పక్క వాళ్ళతో పాటుగా నీ ఇంట్లో సభ్యులతో మేలుకోవాలి. ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలి. నీ దగ్గర ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా నువ్వు కత్తిసామో కర్రసామో నేర్చుకొని రెడీగా ఉండు. నీకు నువ్వు కాపాడుకోవాలని ఫైట్ చేసుకోవాలి కదా. అట్లీస్ట్ నాన్చాకు తిప్పడమో లేకపోతే కర్రసామో కత్తిసామో నేర్చుకుంటే కదా నువ్వు ఏదైనా వచ్చినప్పుడు ఇలా అడ్డుతో కర్రతో నీ పక్కన ఉన్న వాళ్ళు అడ్డాలి, వెనకున్న వాళ్ళు కాపాడాలంటే ఒక కర్ర అడ్డు పెట్టాలి నువ్వు. లేకపోతే నీ చెయ్యైనా కర్రగా మారాలి. అది కదా నీకు కావాల్సిన ధైర్యం. తెచ్చుకోవాలంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో. అట్లీస్ట్ ప్రతి హిందూ మీ ఆడపిల్లలకి మీ మగపిల్లలకి నేర్పండి. మీరు చేయకపోతే పోయారు. వాళ్ళన్నా వాళ్ళ లైఫ్ ఇప్పుడు రేపొద్దున ఇవాళ ఇలా ఉన్నామంటే రేపు ఎలా ఉంటాయి ఎవరు చెప్తారు? మీరు ఏం గ్యారంటీ? ఇంత దాడులు జరుగుతుంటే, ఇన్ని రకాలమైన కుట్రలు కుతంత్రాల మధ్య బతుకుతుంటే మనం రేపొద్దున మనకి గ్యారంటీ లేదు తెల్లవారితే. అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడతారు?
సో మన జోలికి రానంత వరకు మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఎంత మన జోలికి వస్తే ఇప్పుడు ఎవడో వచ్చి మాట్లాడాడు మా రాముడి గురించి, ఇప్పుడు వాడి జోలికి వెళ్తాం. వాడు అంతవరకు రానంత వరకు వాడు ఎవడో మనకు అనవసరం. ఉమ్, వాడి ఫేమ్ కోసం నా రాముడిని వాడుకుంటే వాడుకోరా బాబు, ఫేమ్ కోసం వాడుకో, నా రాముడు నీకు ఫేమ్ ఇస్తున్నాడుగా అలానే వదిలేస్తాం. మరీ ఎక్కువ శృతి మించావనుకో దేహశుద్ధి తప్పదు. ఇదైతే క్లియర్. ఓకే మేడం, ఒక రాజకీయ నాయకుడు ఒక మాట అన్నాడు, దాని గురించి అడుగుతాను మిమ్మల్ని. సో అంటే ఈ భారతదేశంలో 80% హిందువులే ఉన్నారు, సో 20% అంటరాని వాళ్ళు ఉన్నారు. సో ఒక్కసారిగా 80% తలుచుకుంటే ఆ 20% ఏమవుతుందో తెలుసు కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు ఆయన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు మీరు అన్నది. మీరు అడిగింది నాకు అర్థం మన అవ్వలేదు. భారతదేశంలో మొత్తం ఒక 100% లో 80% హిందువులే ఉన్నారు, మిగతా 20% వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అంటరాని వాళ్ళని చెప్పేసి ఆయన మాట్లాడాడు. వాళ్ళు కూడా హిందువులే కదా, ఉమ్, వాళ్ళు కూడా హిందువులే కదా. ఇప్పుడు నువ్వెందుకు వేరు చేస్తున్నావు వాళ్ళని? ఉమ్, వాళ్ళ వేరు చేయకూడదు. అసలు నీకెవరు ఇచ్చారు హక్కు? ఉమ్. వాళ్ళు కానీ హిందువులే. నేనేమంటానంటే మేడం, ఇప్పుడు అతను 80% అని అనుకుంటున్నాడు కానీ 80 కాదు 40 అని నేను చెప్తా. సగం మంది అందులో సెక్యులర్లు ఉన్నారు కదా. సెక్యులర్లు ఉన్నారు. ఇంకా వీళ్ళందరి గురించి మాట్లాడితే ఇప్పుడు 80% హిందువులు ఉన్నా, అంటరాని వాళ్ళు ఉన్నా వాళ్ళనే కన్వర్ట్ చేస్తున్నారు. చాలా వరకు కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు SC/ST అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అవును. వాళ్ళు భయపడుతున్నారు అందరూ. సో ఈ కేసులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఇది తప్పు. కానీ దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, తప్పు అనుకున్న పాపభీతి ఉన్న వాళ్ళు అలా చేయట్లేదు. మిగిలిన వాళ్ళు పెడుతున్నారు. ఉమ్, సో వాళ్ళు కూడా హిందువులు కాదని ఎలా అంటారు మీరు? వాళ్ళు హిందువులే. ప్రతి ఒక్కరు హిందువేనండి. ఉమ్, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే. తరువాత కొన్ని మతాలు వచ్చి 5000 సంవత్సరాల కిందట ఒకటి, 2000 సంవత్సరాల కిందట ఒకటి వచ్చి ఇలా మార్చేసాయి కొంచెం. ఉమ్, అంతవరకు వీళ్ళు ఎవరు? నా క్వశ్చన్ చెప్పండి ఆన్సర్. 5000 ఇయర్స్ కిందట ఇస్లాం వచ్చింది, ఉమ్, 2000 ఇయర్స్ కిందట క్రిస్టియానిటీ వచ్చింది. ఈ రెండు రాకముందు భారతదేశంలో సనాతనంగా వైదిక ధర్మం, ఆర్ష ధర్మం భారతదేశంలో ఉన్నది ఉమ్. హిందూయిజమే కదా, హిందువులే కదా ప్రతి ఒక్కరు. మరి అప్పుడు వీళ్ళు కూడా అదే కదా. తర్వాత ఎవరి ఆధిపత్య పోరు కోసం నా సీట్లు, నా ఫైట్లు, నా ఎమ్మెల్యేలు, నా ఎంపీలు ఇవన్నీ రావడం కోసం, విభజనల కోసం, అన్నిటి కోసం మతాలు, ధర్మాలు అన్ని మార్చేసుకొని అన్ని చేసేసుకొని ఎవరికి నచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు 2 ఉన్నాయి వెర్షన్స్, అవును. పాత నిబంధన, కొత్త నిబంధన. అందులో కూడా చాలా చాలా రాసి ఉంటాయి. అది కూడా కొంతమందిని అడుగుతున్నారు. ఇప్పుడు క్రాంతి ఇలాంటి వాళ్ళందరూ గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు అవును, వాళ్ళని అడుగుతున్నారు. తీసుకొచ్చి, ముల్లాలను తీసుకొచ్చి. సో వాళ్ళ దగ్గర కూడా కొన్ని కొన్ని అంటే నేను అడుగుతున్నారు. కూడా అడిగా, మా దేవుడికి బొడ్డు కోసి పేరు పెట్టలేదంటే ఆ, అది బైబిల్లో సున్నాతి చేసి అతనికి మేరీ అనే ఏదో బాబు పేరు అది పెట్టారు అనేది. నేను ఒకటి చెప్పనా, ఈ రెండింటి కోసం నాకు అసలు వినడానికే మామూలుగానే నా ధర్మం నాకేం చెప్పిందంటే పరధర్మాన్ని గౌరవించాలి. వాళ్ళు మన జోలికి రానంత వరకు. వాళ్ళు మన జోలికి వచ్చారనుకో ధర్మహింస తదైవచ కూడా. ఉమ్, అహింస పరమో ధర్మ ఎలా చెప్పిందో నా ధర్మం, ధర్మహింస తదైవచ అని కూడా చెప్పింది అదే. ఉమ్, నా వరకు వచ్చినప్పుడు నేను ఊరుకోను. ఇప్పుడు నా దేవుడు నా తాలూకు దీనికి వచ్చి నేను ఫైట్ చేస్తా, వెళ్ళిపోతా ఫైట్ కి, అది ఏదేమైనా తర్వాత చూసుకుంటా. సో అంతవరకు నేను నా పని నేను చేస్తాను. ఎప్పుడైతే ఇది ఇలా జరిగిందో నేను ఊరుకోను. అలాగా వాళ్ళ గురించి వినడం, మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అందులో మంచి వాళ్ళు లేరా అంటే ఉండొచ్చు, వాళ్ళని నేను ఎవరు అనట్లేదు. గౌరవించే వాళ్ళు ఉన్నారు. గౌరవించే వాళ్ళు ఉన్నారు, గౌరవించదగ్గ వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు మనం అవును. గౌరవించాలి కదా. ఆయన గౌరవించుకోకపోతే మన గౌరవం కోల్పోతాం. అవును. అలాంటి వాళ్ళ గురించి కానీ కొంతమంది గురించి నేను మాట్లాడను. ఎందుకంటే కొంతమంది కావాలని కించపరచాలనే వాళ్ళు, కావాలని ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు ఎవడో మాట్లాడుతున్నాడు చూసారా, అలాంటి వెధవులు ఉంటారు కదా, వాళ్ళ కోసమే మాట్లాడు. వాళ్ళు తప్పు మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడు. సో ఫైనల్ గా చెప్పండి మేడం, అంటే ఎట్లా ఇప్పుడు ఆ, ఇటువంటి పాస్టర్స్ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రతిదీ కూడా ఆ, అంటే డిస్ప్లే కూడా చేస్తున్నారు. లైక్ ఇప్పుడు శివ చెయ్యనివ్వండి. పురాణం గురించి, శివుడి లింగం గురించి. అవన్నీ ఎన్నో పురాణాలు ఉన్నాయి. ఉమ్, అష్టాదశ పురాణాలతో పాటు ఇంకా చాలా పురాణాలు ఉన్నాయి మన దగ్గర. ఉమ్, చాలా గ్రంథాలు, చాలా మంది ఎవరికి మీరు ఇప్పుడు ఒక పురాణం రాస్తారు మీ పేరు మీద, ఉమ్, రాసి దాన్ని ఏదో తెచ్చుకుంటారు. మీరు ఒక ఆథర్ దాన్ని చేసుకున్న తర్వాత మీది కూడా కొంత చలామణి చేసుకునే మీకు ఆ హక్కుని, మీకు అంత శక్తి ఉంటే మీరు కూడా చేసేస్తారు. ఇప్పుడు నేను ఒకటి రాసిస్తాను, నేను రాయగానే ఇప్పుడు ఎవరు రాసింది విశ్వవృక్షం అని, అది కూడా రామాయణమేనా? ఉమ్. అలాగే అయిపోద్దా? అట్లాగే చాలా ఉన్నాయి. పద్మ పురాణం ఉంది, ఇవన్నీ ఆ పురాణం, ఈ పురాణం, ఇవి ఎన్నో ఉన్నాయి. అంత కాదండి. తెలుసుకోవాలంటే ఒక జీవితం మన సరిపోదు జీవితం అంటారా? సరిపోదు. ఇంత మనం నాలెడ్జ్ పెంచుకునేటప్పుడు చాలా కష్టం. అలాంటిది వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏదేదో అవసరం లేని ఎప్పుడు తిరుగుతున్నవే
ఆ బ్రహ్మ ఎందుకు అలా చేశాడు, ఇతను ఎందుకు ఇలా చేశాడు, ఇవే అడిగే వాళ్ళ క్వశ్చన్. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగమని చూస్తాను, సేమ్ క్వశ్చన్ తిప్పి అటు నుంచి ఇటు నుంచి తీసుకొస్తారు. దానికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళు ఎన్ని చేసినా మళ్ళీ అక్కడికే వస్తుంది. సో ఇవన్నీ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్ని వేయడానికి వీళ్ళకి ఏంటంటే మెయిన్ వాళ్ళ తాలూకా ఉనికిని చాటుకోవడానికి వీళ్ళు చేసే పని ఏంటంటే హిందుత్వం మీద పడడం, హిందూ దేవుళ్ళ మీద పడడం, దానికి రాముడు కృష్ణుడు బలవ్వడం. అంతే దానికి మించి ఇంకేం లేదు. నేనైతే వీళ్ళ ఉనికి కోసం మమ్మల్ని మా దేవుళ్ళని రెచ్చగొట్టి ఏవో మాట్లాడటం, అంతకు మించి ఇంకేం జరగట్లేదు. జరిగేదంతా ఇదే. ఇప్పుడు మనం ఎవరి గురించి మనం మాట్లాడట్లేదు, బట్ మన గురించి ఎవరైనా మాట్లాడితే మనం ఎందుకు ఊరుకుంటాం? నా పని నేను చేసుకెళ్తాను, మీ పని మీరు చేసుకెళ్ళాలి, అంతే కదా. ఎప్పుడైనా ఒకవేళ అతను అటెంప్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా షార్ట్ మీరు తీసేస్తారు. పక్కాగా నేను ఆల్రెడీ రెడీగా ఉంటాను. మా దగ్గర యాక్టర్లు మేము ఎవరినైనా పెట్టి ఇమీడియట్ గా అక్కడ నిలబడ్డ అతను కూడా పెట్టేస్తాను నేను. మంచి క్యారెక్టర్ చూసారా, సరిపోతాడు కదా. ఆల్రెడీ ఇక్కడ సరిపోయింది. అట్లా యాక్టర్లను పెట్టేసి మీరు తీసేస్తాను ఇమీడియట్ గా. నేను పెట్టేసి చేసేగల కెపాసిటీ మాకుంది. మా జోలికి రాకు, నీ పరువును తీసుకో. మా దేవుళ్ళ గురించి మాట్లాడాలంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు, డైరెక్ట్ కూర్చొని మాట్లాడు. నేను అడిగిన ప్రతి దానికి నువ్వు 2000 సంవత్సరాల కిందట ఎవడో నువ్వు అసలు ఫస్ట్ అది నాకు చెప్పు ఫస్ట్, అప్పుడు మాట్లాడినారా? దేవుడు ఎవరు కాదు, నువ్వెవరు అసలు నీ దేవుడు కూడా 2000 సంవత్సరాల కిందట నువ్వు వచ్చాడు. ఆయన దూత అన్నాడు కదా, ఆయన దేవుడు అనలేదు కదా. మరి నీకు దేవుడు ఎట్లా అయ్యాడు? ఓకే, నువ్వు ఇష్టపడు, గురువుని కూడా ఇష్టపడతావు, ఓకే ఏమైనా చేసుకో. మా రాముడు గురించి నేను చాలా ఇస్తున్నాను ఎగ్జాంపుల్స్, ఇంకా నీకు బాగా వివరంగా ఇస్తా. నేను చెప్తున్నా 28వ మహాయోగంలో ఉన్నాం మనం. దానికి నువ్వు ముందు అసలు అన్నిటికీ డీకోడ్ చేసి వచ్చి మాట్లాడు. అప్పుడు నువ్వు అడుగు రాముడు గురించి. రాముడు ఆత్మహత్య చేసుకున్నాడా, బతికున్నాడా, ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటికీ మా మధ్య రాముడు ప్రతి 10 గుడిసెలు ఉంటే అక్కడ రామ మందిరం ఉంటది. రాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. రాముడు మా మనసుల్లో ఉన్నాడు, మా ఇళ్ల మధ్య ఉన్నాడు. 10 కొంపలున్న పల్లెనైనా రామ భజన మందిరం ఉంది వరలుగాత అంటారు. రామనామం కన్నా మించింది లేదు. రామనామమే మధురం, శ్రీరామ చరణమే చరణం. ఆయన చరణం కన్నా చరణం లేదు. అర్థమైందా? రాముని వారము మాకేమి విచారము స్వామి నీదే భారం. రాముడి గురించి మాట్లాడితే మట్టి కొట్టుకుపోతారు. ఎవ్వరు మాట్లాడిన ఇంతవరకు నిలబడింది లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కత్తి మహేష్ని తీసుకో అనకూడదు, వెళ్ళిపోయాడు. యా అనకూడదు, కానీ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు రాముడి గురించి మాట్లాడి ఎంతో మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతను నెక్స్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.